మిత్రులకు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా చెప్పి అసలు ఎన్ని రోజులైందో, ఆల్మోస్ట్ మస్తు రోజులైంది. సో ఈరోజు ఒక లోగ్ అయితే తీద్దామైతే అనుకున్నాం. నిన్న గ్యాస్ కోసం అయితే పోయినాం. గ్యాస్ వాడు చాలా అందించిన అనమాట. ఈ గ్యాస్ వాళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారంటే అసలే ఇప్పుడు ఈ యుద్ధాలు అవి ఇవి అని మనకు ఎంత బొక్క పెడుతారో అని మనకు గ్యాస్ చాలా ఇబ్బంది అయిపోయిందిగా. ఈ గ్యాస్ వాళ్ళు ఏం చేసిరంటే, వాడు నేను బుక్ చేసి ఇప్పటికీ ఒక 15 డేస్ అవుతుంది. నాకు మొన్న ఒకరోజు ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ వచ్చింది, సరే ఆ రోజు నేను ఇంటికి లేకుంటే అనమాట. తర్వాత తెచ్చుకుందామని అట్లాగే ఉన్నా. వాడు ఫోన్ చేసి, గ్యాస్ వాడు ఫోన్ చేసి, నాకు ఓటీపీ చెప్పు, నువ్వు ఎప్పుడు వచ్చినా గ్యాస్ ఇస్తానంటానని చెప్పిండు. నేనేమనుకున్నా, ఈ అమ్మాయి కూడా ఓటీపీ చెప్తే అంత ఇది క్రిటికల్ సిచ్యువేషను, మళ్ళీ తర్వాత వాడేవాడు తెలియదు, నువ్వేవాడు తెలియదు అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ నేను ఫోన్ కట్ చేసిన అనమాట. అన్న నేను ఇట్లా ఊళ్ళో లేను, నేను తర్వాత తీసుకుంటా అంటానని ఫోన్ కట్ చేసిన తర్వాత వాడు ఏం చేసిండు, సాయంత్రం వరకు డెలివరీ అని, నీ గ్యాస్ డెలివరీ అయిపోయిందని ఇచ్చేసిండు అనమాట. మెసేజ్ వచ్చింది నాకు. అమ్మ గ్యాస్ ఎట్లా డెలివరీ అయిపోయింది, నేను తీసుకొని వెళ్ళానని మళ్ళీ పోయి ఆడ గ్యాస్ ఆఫీస్ కాడ పోయి అడిగిన అనమాట. అడిగితే ఆయన అన్నాడు, నువ్వు తీసుకున్నావు కానీ నేనెందుకు తీసుకుంటానా, ఇక్కడ బుక్లో చూసుకో, కావాలంటే ఈ బుక్ ఉంది కదా, బుక్ ప్రూఫ్, నువ్వు తీసుకున్నట్టు ఉంటే చూసుకో, ఆయనకు ఫోన్ చేసి అడుగు, నువ్వు నేను తీసుకుంటే ఆయనకు అడుగు అంటానంటే, ఆయనకు ఫోన్ చేస్తే నేను ఇవ్వలేదు అతనికి అన్నాడు. ఆయన ఇవ్వలేదా అంటే, మరి ఈడు వచ్చిండు ఇచ్చిండు అంటానని అతను చెప్తే ఏమైంది, అందులో మన గ్యాస్ తీసుకుంటే మనకు బిల్ ఇస్తారు కదా, ఆ బిల్ అనేది జనరేట్ చేసిండు అనమాట. అందులో నా పేరు మీద ఆ బిల్ ఇచ్చి ఎవరికో అమ్మేసిండు. వారు 4,000కో 5,000కో అమ్మినట్టున్నాడు. అయితే ఇప్పుడు ఫుల్ క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, గ్యాస్ దొరకలేదు. బయట హోటల్లో మినిమం బాగానే అట్లా బిల్లు చూస్తే బిల్లు ఉండే అనమాట. ఆ బిల్లు మరి ఇక్కడ బిల్ ఎట్లా జనరేట్ చేసినావు నువ్వు, గ్యాస్ ఇవ్వండి అని నేను వాదించేసరికి వాడు సరే అతన్ని రేపు రమ్మని చెప్పు అంటానని, రేపు రమ్మను గ్యాస్ ఇస్తా అంటాను అయితే చెప్పిండు. సో ఈరోజు అయితే పోదాం అనుకున్నాను. నిన్న పోదామని నేను నా దగ్గర నిన్న పోదామని అనుకున్నాం. సరే చూద్దాం ఎట్లయితే. ఈరోజు పొద్దున్న లేవంగానే ఇట్లా జుట్టు సరి చేసుకోవాలన్నమాట. జుట్టు ముఖం ఎట్లుందని చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి జొల్లు ఇక్కడ పోతుంది అట్లా ఊసి అట్లా ఉంటుంది, అట్లా తిరుగుతాం బయట. అది చూసుకుంటేనే మంచిది అనమాట. అది చూసుకొని కొంచెం ఫ్రెష్గా లేవాలన్నమాట. సన్నకేం చూపిస్తాడు నన్ను, ఎండ ఎట్లా వస్తుందో. ఇప్పుడు మా మమ్మీ బయట చూపిస్తాం మీకు. ఇది మా బయటి వ్యూ అనమాట. ఎండ మాత్రం అసలు 7 కాకముందే ఘోరం కొడుతుంది. ఇంకా ఎండాకాలం పోలేనట్టుంది. ఇప్పుడే లేచినాం. ఎంత తెల్లగా అనిపిస్తున్నాం కాబట్టి మా ఫ్రెండ్స్. నాకైతే ఇట్లా పొద్దుగా ఇంట్లో మంచిగా అనిపిస్తుంది, ఎంత సూపర్ అనిపిస్తుంది చూడండి. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఏం చేయాలో ఏమర్థం అవుతలేదు. గ్యాస్ ఒక్కటైతే తీసుకొచ్చుకోను. ఈ ఇయర్ ఫాల్ బాగా అవుతుంది మై ఫ్రెండ్స్. ఈ ఇయర్ ఫాల్ కోసం ఏదైనా ఒకటి రెసిపీ చూడాలి. బయట ఒక కాల్బంద చెట్టు పెట్టినాం, ఎన్నో రెసిపీస్ చూస్తున్నాం, కానీ ఇయర్ ఫాల్ అయితే తగ్గుతలేదు. ఆల్మోస్ట్ ఇక్కడ ఖాళీ అయిపోయింది అనమాట. నెత్తి మొత్తం బటన్ అయితే వచ్చేటట్టు చెప్పినా కదా ఫ్రెండ్స్, వాడు అట్లా చేసిండు గ్యాస్ కోసం. సో అయితే ఏమైంది, నేను నిన్న డ్యూటీ మానేసి ఫ్రెండ్ గారి దగ్గర బైక్ అడిగిన. అయితే నా దగ్గర బండి లేదు, బైక్ లేక ఫ్రెండ్ గారిని బైక్ అడిగిన. బైక్ అడిగి, అరే నాకు ఒకసారి బైక్ రా, గ్యాస్ ఇట్లా వేసిర్రు తీసుకొచ్చుకుంటా అని చెప్పిన. తర్వాత వాడు నెక్స్ట్ డే పోయినా, గ్యాస్ ఆఫీస్ కాడికి పోయినా, ఏమన్నా ఇట్లా గ్యాస్ కావాలని అంటే, వాడు వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకో అని చెప్పిండు. ఇడిగేమో డెలివరీ పెట్టేసింది, ఇది ఇక్కడైతే ఇయ్యమో వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకో అన్నాడు. వాడిని ఫోన్ చేసిన, అన్న ఇడిగారంట. అయితే ఫస్ట్ వాడు ఏం చెప్పిండు, నువ్వు వాడు గ్యాస్ ఆఫీస్ కాడికి పోతే ఇస్తారు తీసుకో అంటాను. అడిగిపోతే ఇడిగారు, డెలివరీ పెట్టేసారు, నువ్వు
ఆయన దగ్గర తీసుకొని మన గ్యాస్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు. ఆయనకి ఫోన్ చేసి విపరీతంగా తిట్టినా, నువ్వు ఎవరిని అడిగి పెట్టినావు, నువ్వు ఏం చేసినావు, నువ్వు ఎవరిని అడిగి పెట్టినావు, నువ్వు ఎందుకు పెట్టినావు డెలివరీ, నేను దానికోసం నేను ఈ రోజు నేను డ్యూటీ బంద్ చేసుకొని ఉన్నాను, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా, తప్పు కదా అన్నా, నీకోసం నేను నా ఫ్రెండ్ అందరు బైక్ అడిగి తెచ్చినాడు, నాకు మళ్ళీ ఇస్తాడా, ఒకరోజు అంటే ఇస్తాడు కానీ డైలీ ఇస్తాడా అంటాను అని చెప్పి ఫోన్ చేసి బాగానే తిట్టినాను అనమాట. తిట్టిన తర్వాత వాడు ఏం రోజు రాలేదు, సరే రేపు తీసుకో, తప్పకుండా ఇస్తారు రేపు అని చెప్పాడు. నాకు ఈడ రేపు తీసుకోవడానికి ఎల్లుండి తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు మై ఫ్రెండ్స్. కాకపోతే ఇబ్బంది ఏంటంటే నేను బతిమలాడంగా ఫ్రెండ్ ఎవడన్నా సరే ఒకసారి బైక్ ఇస్తాడు, వాడు మళ్ళీ ఇవ్వాలి ఇయ్యడాడు. నాకు ఎన్ని ఇచ్చిండు వాడు, నిన్న గ్యాస్ దొరకడు, ఇవ్వాలి ఇస్తాడంటే ఇవ్వాలి ఇయ్యడాడు. ఏం చేయాలి, ఎవరికి తెలుసు మన కష్టాన్ని, వాడి ఇష్టానికి వాడు అమ్ముకున్నాడు, ఇప్పుడు నేను బాధపడాల్సి వస్తుంది. ఈసారి కూడా మీరు ఎవరైనా సరే ఎవరైనా గ్యాస్ బుక్ చేస్తే అస్సలు ఓటీపీ అయితే ఇవ్వకండి. గ్యాస్ మీద కంప్లైంట్ రేజ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే నాకు ఎవరికి ఇవ్వాలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ గ్యాస్ ఆఫీస్ వాళ్ళు కూడా అట్లే ఉన్నారు మై ఫ్రెండ్స్. వాళ్ళు ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారు. వాడు అమ్ముకున్నా కూడా వీడికి చెప్పుకోనికి వీళ్ళ అడగడానికి వీళ్ళకి ధైర్యం లేదు. వాడు బిందాస్గా చెప్పేస్తుండ్రు, రేపు రమ్మన్న రేపు ఇచ్చేస్తా, నువ్వు అడ్రస్ చేంజ్ చేసుకోమని. ఫస్ట్ మేము వేరే దగ్గర ఉండే వాళ్ళము, అక్కడ నుంచి ఈ అడ్రస్ అయితే ఇంకా చేంజ్ చేయలేదు. అట్లని వాడు చెప్తుండు, నువ్వు అడ్రస్ చేంజ్ చేసుకో, నువ్వే మాకు దబాయిస్తావా, నువ్వు అడ్రస్ చేంజ్ చేసుకో అని చెప్తుండే. నేను అడ్రస్ చేంజ్ చేసుకోను, నీకెందుకు నువ్వు అది, నువ్వు నా గ్యాస్ నాకు వచ్చినప్పుడు నువ్వు సైలెంట్గా ఇచ్చేసేయాలి, నువ్వు దాన్ని పట్టుకొని అడ్రస్ చేంజ్ చేసుకో, నువ్వు ఎందుకు ఇచ్చినావు అంటే, అరే నా గ్యాస్ వచ్చినప్పుడు నా అక్క అది నాది, నాకు అట్లే ఉంచాలి, నువ్వు నీకేం అవసరం, నేను ఈరోజు కాకపోతే 10 రోజుల తర్వాత నేను వచ్చి నేను తీసుకుంటాను, వాడు తీసుకుంటలేడుగా, ఎవడు అడిగేటోళ్ళు లేడు నన్ను అని అమ్ముకుంటే ఎవడు ఏమైపోతుంది అంత సమాజం, ఎట్లా అయిపోతుంది. సో ఈరోజు అయితే వేరే అడిగి తీసుకుందాం. Let's begin the show, my friends.
ఇది కాదు ఫుల్. పొద్దున్నే లేచినాం అంతా వరకు అయిపోయింది. బ్రష్ చేస్తున్నాం, బ్రష్ చేసి మంచిగా టిఫిన్ చేసి హ్యాపీగా ఉండాలి ఇంకా ఎవ్రీ డే అంతా. పొద్దున్నే లేచి పనులు చేసుకుంటే మస్తు యాక్టివ్గా ఉంటాం రోజు కదా. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే లేచినాము, పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మార్నింగ్ నేను ఏం తింటానో మీకు చూపిస్తాను అనమాట. మార్నింగ్ ఏం తింటా అంటే డైట్లో ఉన్నా కదా, ఇంకేం తినను, టిఫిన్ ఏం చేయను, జస్ట్ ఫ్రూట్స్ తోటే డే స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఏం తింటానో చూద్దాం. ఈరోజు అయితే ప్రోమోగ్రాండేట్, దానిమ్మ పండు ఇంకా జామకాయ తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే చాలా రోజులైంది తినక. సో నిన్న మార్కెట్కి వెళ్ళినాం, అక్కడ కనిపించినాయి తీసుకొచ్చిన అనమాట. సో ఇప్పుడైతే టిఫిన్ చేద్దాం. మంచి చాలా ఫ్రెండ్స్ ఇట్లా తాగారు ఎప్పుడన్నా ఇంటికాడ ఉన్నప్పుడు. పండుగలకు సకినాలు అంటారు కదా, మీ సైడ్ ఏమంటారు? మా సైడు సకినాలు అంటారు. సకినాలు అంటే షేవ్ మై ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంటారు పండుగ ముందుగా మురుకులు. మా సైడ్ సేగ అంటారు, మురుకులు కూడా అంటారు, ఇంకో సైడ్ సకినాలు అంటారు. అయితే అవి ఫస్ట్ ఈ గిలాసం నిండా ఇట్లా నింపుకునేవాళ్ళం, మంచిగా ఇట్లా ఓడుచుకునేవాళ్ళం. అవి మంచిగా నానుతుండే, మంచిగా నానాక మస్తు టేస్ట్ అనిపిస్తుండే. అది తింటుండే ఓ రౌండ్ తిన్నాక మళ్ళా వీడికి అడుగుకి చాయ్ తింటుండే. మళ్ళీ నింపుడు, మళ్ళీ సిగ్నల్ ఇటు తీసుకు మళ్ళీ ఇండేస్తుంది, మళ్ళీ ఇండేసుకొని మళ్ళీ తినడు. అరే ఎంత సూపర్ అనిపిస్తుండే అవి. ఇప్పుడు అవి దొరుకుతాయి, చేసుకుంటూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఇంటికాడ ఉన్న మంచిగా అనిపిస్తుండే, బాగా అనిపిస్తుండే పండుగ. వాటర్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ అవి లేవు కాబట్టి మనం పైన్ బిస్కెట్ తిందాం మా ఫ్రెండ్స్. పైన్ బిస్కెట్ ఇది కూడా బాగా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట, బాగా అలవాటు అయింది. అప్పుడు క్రాక్ జాక్ తినేవాళ్ళం కదా, క్రాక్ జాక్ బాగా ఈమె ఫేవరెట్ ఉండే. క్రాక్ జాక్ తినేవాళ్ళం. ఈ మధ్యలో బాగా ఈ పైన్ బిస్కెట్ అలవాటు బాగా నచ్చింది, ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది మా మొక్కలు ఆటలు. నిజంగా తీసుకురాలే నలుగురు అనిపిస్తుంది కానీ పొద్దుగా లేచి స్నానం చేసుకొని మైన తింటుండే. ఇక మైన తింటున్నాడే నేను తింటుంది. అట్లా పొద్దుగా లేకుండా కూడా తింటుంది ఇద్దరం. ఆయన తాగి పొద్దుగా రాత్ర
రాత్రంతా వ్యాసాయే రే అంత ఆశాయే. వెయిట్ లాస్కి జామకాయ మంచిది అంటే జామకాయ తినొచ్చంట, అందుకే నిన్న తెప్పించుకున్నా తిన్నామని. జామకాయ సూపర్ అండ్ టేస్ట్ మంచిగా ఉన్నాయి. కూడా తింటాం. దానిమ్మ గింజలు రోడ్ మీదకి వచ్చిన వీడికించి మనం ఒక 1 km నడవాలన్నమాట. 1/2 km నడిచి అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్లో వాటర్ బాటిల్ తీసుకొని పెట్రోల్ తీసుకొని అందరికీ బండి తీసుకొని రావాలి. ఇది పరిస్థితి. ఇది అనమాట, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ క్రౌడ్ ఇంతగానో ముందేమరా అనుకున్నా, కాకపోతే టెంపుల్ ఉన్నది, పెట్రోల్ బంక్లో ఎంత అనుకున్నా నేను. పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం. ఇప్పుడు మనం పెట్రోల్ బాటిల్లో వస్తారో పోయారో చూడాలి మై ఫ్రెండ్స్. ఇదో టాస్క్ ఉన్నది ఇప్పుడు. పెట్రోల్ బాటిల్లో వస్తారా లేదా అడగాలన్నమాట. చూద్దాం. ఒక 70 కొట్టాలి అని, ఇంకొక 70 కొట్టాలి. 70. అప్పట్లో ఎట్లుంటుండే అంటే వెనకటి జమానాలో నా దగ్గర ఏదైనా వస్తువు ఉంటే అది కొండపోయి అవతలోనికి ఇచ్చి, నాకు నా దగ్గర ఈ వస్తువు ఉంది, నీ దగ్గర ఇంకో వస్తువు ఉంటే అది నాకు అవసరం ఉంది, ఆ వస్తువు నాకు ఇయ్యి అని ఇట్లా నా దగ్గర ఉన్న వస్తువు అతనికి ఇచ్చి ఇంకో అతని దగ్గర ఉన్న వస్తువు మనం తీసుకునేటోళ్ళం అప్పట్లో జమానాలో. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కూడా సేమ్ అదే నడుస్తుంది అనమాట. నేను మా ఫ్రెండ్ గారు నా దగ్గర బండి లేదు, నేను పోయి పెట్రోల్ తీసుకొని మన దగ్గర బండి తీసుకొని వచ్చాను అనమాట. ఇదే అది. సో బాగుంది, ఈ బండి బాగా నచ్చుతుంది అనమాట నాకు. సో ఇది తీసుకొని పోయి మనం గ్యాస్ తీసుకొని అయితే వస్తాం. చల్ రైట్, లెట్స్ బిగిన్ ద షో మై ఫ్రెండ్స్. ఎట్లుంటుందంటే బండి లేని కష్టాలు ఎవరిని చెప్పుకునికే రాదు. బండి అడిగితే ఎవడు ఇయ్యాడు. సో ఇచ్చినోడైనా సరే మళ్ళీ ఇంకోసారి వాడు మనకు ఇచ్చేటట్టు చూసుకోవాలి మై ఫ్రెండ్స్. లేదంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు నువ్వు బండి తీసుకున్నావు, బండి తీసుకొని వానికి పెట్రోల్ ఓపేయకుండా ఏం ఓపేయకుండా తిరిగి ఇచ్చినావు అనుకో, ఆడు ఇంకోసారి వానికి నమ్మకం రాదు. నీ అమ్మ వీడు మనం వానికి ఫోన్ చేసినా కూడా ఆడు మనకు ఇంకోసారి బండి ఇయ్యాడు. సో అట్లా కాకుండా, అరే వీడు బాగానే ఉంటాడు రా, వీనికి ఇచ్చుకోవచ్చు మనం బైకు అంటే అని అనుకునేలాగా మనం అయితే, ఎవరి ఫ్రెండ్ అయినా సరే, డబ్బులైనా సరే, ఏదైనా సరే, సో అట్లా అనేది మనము మన పేరు అట్లా ఉంచుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు మూవ్ ఆన్ అయితే అయిపోదాం. సో ఇంటికాడికి పోయి గ్యాస్ బుక్ తీసుకొని గ్యాస్ అయితే తీసుకొచ్చి, వాడు ఏదో లింగంపల్లి ఏదో వదులుతాడంట, మళ్ళీ లేట్ చేయకుండా వాందానికి ఇచ్చేసినాం అనుకో, మళ్ళీ మనం బి షిఫ్ట్ పోవాలి. చీని షిఫ్ట్లు ఈ డ్యూటీ అంతా దిమాగ్ ఖరాబ్ ఉంది ఫ్రెండ్స్. అటు చేసుకోలేం ఇటు చేసుకోలేం. వాడు ఆ గ్యాస్ నా కొడుకులు చేసిన పనికి నేను నిన్న డ్యూటీ దెంగ పెట్టిన, మళ్ళీ ఈరోజు పోదాం గ్యాస్ అయితే తీసుకొని వస్తాం.